హాయ్ హలో అందరికీ. ఈరోజు మన ఫార్మ్ సిమ్యులేటర్ యొక్క పూర్తి టూర్ చేయబోతున్నాము. చూద్దాం రండి, లెట్స్ గో. ఇది మన ఫార్మ్ సిమ్యులేటర్లో ఉండబోతున్న ఇల్లు. రైట్ సైడ్లో మనకి కోళ్ళ ఫామ్ ఇచ్చేశారు. లెఫ్ట్ సైడ్లో మన ఏమన్నా కార్ కానీ ఏదైనా పెట్టుకోవడానికి మంచి స్పేస్ ఇచ్చారు. బాగా డిజైన్ చేశారండి ఇంటీరియర్. నాకు అయితే గ్రీనరీ బాగా అనిపించింది. అండ్ గ్రాఫిక్స్ ఆల్సో బాగా అనిపించింది. ఇవి స్టోరేజ్ ట్యాంక్స్ అండి. మనం ఏదైతే హార్వెస్ట్ చేసుకున్నామో అవి తీసుకువచ్చి ట్రక్లో తీసుకొచ్చి ఇక్కడ అన్లోడ్ చేసుకోవచ్చు. ఒకవేళ మనం ఆ గ్రెయిన్స్ని అమ్ముకోవాలనుకుంటే ఇక్కడ లోడ్ చేసుకొని మనము వ్యవసాయ మార్కెట్కి వెళ్ళి అమ్ముకోవచ్చు. ఈ ట్రాక్టర్ జాండీర్ కంపెనీ ఫ్రెండ్స్. దీని హార్స్ పవర్ కూడా చాలా బాగుంటుంది. వెనకున్నది ప్లో, తెలుగులో దీన్ని గొర్రు అంటారు. మనం ఇది అన్లోడింగ్ పాయింట్ ఫ్రెండ్స్. మనము హార్వెస్ట్ చేసిన గ్రెయిన్స్ అన్నీ ఇక్కడ అన్లోడ్ చేసుకుంటాము. ఇది హార్వెస్టింగ్ మెషిను. మనకి ఏదైతే పంట చేతికి వస్తుందో, అంటే కోతకు వస్తుందో, దాన్ని మనము ఈ మెషిన్తో ఈ మెషిన్ యూజ్ చేసుకొస్తాము. దీంట్లో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ హార్వెస్టింగ్ మెషిన్స్ ఉంటాయి ఫ్రెండ్స్. ఇది టాప్ లైనర్ వాళ్ళది. ఇది 4 టన్స్ ఆఫ్ కెపాసిటీ క్యారీ చేయగలదు. ఇది స్టోరేజ్ పర్పస్ రూమ్ అండి. ఇది పెద్ద గోడౌను. ఈ గోడౌన్లో మనం అసలు బేల్స్ అన్నీ స్టోర్ చేసుకుంటాము. ఇవి మన షెడ్ అండి, గ్యారేజ్ లాంటిది ఆల్మోస్ట్. ఇక్కడ మన ట్రాక్టర్ ఫెర్గ్యూసన్. ఇది మ్యాస్లీ ఫెర్గ్యూసన్ 3670 1700 హార్స్ పవర్ ఉంటుందండి దీనికి. ఇది మన విత్తనాలు నాటే మెషిన్ అండి. ఇది పూర్వం అయితే మనము చేత్తోనే నాటేవాళ్ళం. ఇప్పుడు మెషిన్లు వచ్చేసాయి కదా. ఇది మ్యాస్లీ ఫెర్గ్యూసన్ మెషిను. ఇంకో ట్రాక్టర్ ఉందండి. ఇదైతే మనం ఓన్లీ ట్రక్కే యూజ్ చేస్తాము. ఇది లో హార్స్ పవర్ ఉంటుంది. ఇది కూడా మ్యాస్లీ ఫెర్గ్యూసన్ వాళ్ళదే. ఇది లో హార్స్ పవర్ ఉంటుందండి. కాకపోతే ఆ ట్రాక్టర్నేమో విత్తనాలు చల్లడానికి, ఈ ట్రాక్టర్నేమో ట్రక్కి వాటికి యూజ్ చేస్తాము. ఈ ట్రక్ని మనము అన్నీ తీసుకురావడానికి, హార్వెస్ట్ చేసిన ప్రొడక్ట్స్ని తీసుకురావడానికి, పశువులను తీసుకెళ్ళడానికి ఈ ట్రాక్టర్ని యూజ్ చేస్తాము. నెక్స్ట్ ఇదేనండి మన మెయిన్. ఇది పెట్రోల్ పంపు. ఇక్కడ మనము పెట్రోల్, డీజిల్ మన ట్రాక్టర్లకి, మెషినరీకి మొత్తం ఇక్కడే ఫిల్ చేసుకోవచ్చు. ఇక్కడ మనకి లోడ్ చేసుకోవచ్చు అండి విత్తనాలు ఏమన్నా. ఇప్పుడు విత్తనాలు నాటే మెషిన్ తీసుకొచ్చి ఇక్కడ లోడ్ చేసుకొని నెక్స్ట్ మనం అవి తీసుకెళ్ళి మనం పొలంలో చల్లుతామండి. ఇవి బేల్స్ ఇక్కడ లోపల పెట్టుకుంటామండి. ప్యాలెట్స్ కానీ బేల్స్ కానీ ఇక్కడ స్టోర్ చేసుకుంటాము. బేల్స్ అంటే ఇవి గడ్డి చుట్టలు చుట్టి పెడతారు దాన్ని. నెక్స్ట్ మనం గేదెల ఫామ్ దగ్గరికి వెళ్దాం ఫ్రెండ్స్. ఇది ఎరువుని, గేదెల నుంచి వచ్చిన ఎరువుని, పేడని, ఆవు పేడని అన్నింటినీ ఇక్కడ స్టోర్ చేస్తాం ఫ్రెండ్స్. నెక్స్ట్ మనం ఫామ్ దగ్గరికి వెళ్దాము. ఇది ఆవు గేదెల ఫామ్ ఫ్రెండ్స్. ఏదైతే మిల్క్ ప్రొడ్యూస్ అయిద్దో అది ఇక్కడ లోడ్ చేసుకుంటాం మనం. ఇది ఫామ్ అండి. ఇది పర్చేజ్ పాయింట్ అండి. ఇక్కడి నుంచి మనము కొనుక్కోవాలి.
ఆవులనైనా గేదెలనైనా. ఇది ఎంట్రీ పాయింట్. మనకి లోపల నుంచి ఎంట్రీ లేదు కాబట్టి మనం బ్యాక్ సైడ్ నుంచి వెళ్దాం. ఇక్కడ ఏదైతే మనకు ఆవులు ఉన్నాయో అవన్నీ ఇక్కడ టై చేసి ఉంచుతామండి. ఇక్కడ పశువుల యొక్క గ్రాసం అన్నీ ఇక్కడ వేస్తాం, ఆహారం. ఇది మిల్క్ లోడింగ్ పాయింట్. గేదెలు ఇక్కడికి వస్తాయి, మిల్క్లో ఆటోమేటిక్గా మెషినరీతో లోడ్ అవుతుంది. ఇదంతా మన ఎరువు రిఫైనరీ మెషినరీ ఉండే ప్లేస్ అండి ఇది. గ్రాఫిక్స్ చాలా బాగుందండి. రైట్ సైడ్ అయినా లెఫ్ట్ సైడ్ అయినా పొలాలైనా ట్రాక్టర్స్ అని కార్స్ కానీ చాలా బాగుంది ఇక్కడ. గ్రాఫిక్స్ చాలా బాగా చేశారు, చాలా బాగా నచ్చింది నాకు. ఇనీషియల్గా మనకు $1,00,000 ఇస్తారండి. $1,00,000తో మనము ప్రొడక్షన్ స్టార్ట్ చేయొచ్చు. ఇది మన కార్ అండి. ఇది కంపెనీ ఏదో తెలియదు కానీ కార్ అయితే ఇచ్చారండి. కానీ ఇది దేనికి యూజ్ అవ్వదు, జస్ట్ డిజైన్ కోసం ఇక్కడ పడేశారు. కానీ ఈ కార్ని మనం యూజ్ చేయలేము, జస్ట్ మన కార్ అని చెప్పుకోవడానికి మాత్రమే. ఇది వేయింగ్ మిషన్ అండి. ఇక్కడ మనం ఏదైతే హార్వెస్టింగ్ చేసుకొని వస్తామో ఇక్కడ వేయి చేసుకొని ఇక్కడ స్టోర్ చేయొచ్చు. ఇదేంటంటే బయోగ్యాస్ ప్లాంట్ అండి. ఇక్కడ మనము గ్రాస్ కానీ అండ్ బేల్స్ కానీ కంపోస్ట్ టైప్ ఎరువు కానీ ఇక్కడ మనము ఈ 2 చోట్ల గ్రాస్ వేస్తామండి, ఇక్కడ కంపోస్ట్ ఎరువు వేస్తాము. సో ఈ రెండింటిని యూజ్ చేసి ఇక్కడ మనకు బయోగ్యాస్ ప్రొడ్యూస్ అవుతుందండి. ఈ బయోగ్యాస్ని మనము మార్కెట్లో అమ్ముకోవచ్చండి. ఇది బయోగ్యాస్ లీడింగ్ స్టేషను. ఇదే అక్కడ పైప్ కనెక్ట్ చేస్తే మనకి అది కొనుక్కోవాలండి మనం కూడా, బయోగ్యాస్ ప్లాంట్ది. అది కొనుక్కుంటే మనం ట్రాక్టర్ ఎక్విప్మెంట్ కొనుక్కుంటే మనకు ఆటోమేటిక్గా బయోగ్యాస్ ఫిల్ అవుతుంది. ఇది మనము బేల్స్ కానీ లేకపోతే ఇంకా ఏదన్నా బయోగ్యాస్ మెటీరియల్స్ కానీ ఇక్కడికి వచ్చి మనము అన్లోడ్ చేయొచ్చండి. ఇది ఫ్రెండ్స్ మన ఫార్మింగ్ సిమ్యులేటర్ ఫుల్ టూర్. వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఇక నుంచి వీడియోస్ వస్తూనే ఉంటాయి. ప్లీజ్ లైక్, సబ్స్క్రైబ్, షేర్, కామెంట్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.